ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీ శుక్రవారం, భాద్రపద శుద్ధ దశమి రాత్రి 10 గంటల 30 నిమిషముల వరకు, పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9 గంటల 35 నిమిషముల వరకు, వర్జికం ఉదయం 7 గంటల 21 నిమిషం నుండి 8 గంటల 56 నిమిషముల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషం నుండి 9 గంటల 20 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషముల నుండి 1 గంట 26 నిమిషముల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషముల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు. ఈ రాశి జాతకులు ఉన్నత విద్యలకై విదేశీయాన ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. కళత్ర ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. మనశ్శాంతి లోపించడం జరుగుతుంది. గృహమున కళ్యాణాది శుభకార్య యోగమున్నది. బంధుమిత్రులతో ఆనంద ఉత్సాహములు, వారి సహాయ సహకారాలు లభిస్తాయి. అవిశ్రాంతి, ప్రయాణ భారం వలన కొంత అలసటను పొందుతారు. కార్యములను ధైర్యంగా సాధించగలుగుతారు. వృత్తి వ్యాపారాల యందు అనుకూలము. ఆకస్మిక ధన లాభములు కలుగుతాయి. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు జాగ్రత్త పడుట మంచిది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం వలన కొంత మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈ రాశి జాతకులు శుభవార్తలు వింటారు. కళ్యాణాది శుభ కార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందముగా జీవిస్తారు. సంతానం గురించి కొంత ఆందోళన దిగులు ఉంటుంది. కార్యక్రమములను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. రాజకీయపరమైన వ్యవహారములు అత్యంత చాకచక్యంగా నడపగలుగుతారు. మీ మాట సహాయం కొరకు అందరూ ఎదురు చూస్తారు. గృహమున పుణ్య కార్యములకై ధనాన్ని ఖర్చు చేస్తారు. చిరకాల కార్యక్రమములు పూర్తి చేస్తారు. ఈ రాశి జాతకులు ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో అన్నింటా విజయ కేతనం. చదువుల్లో రాణిస్తారు. మీ ప్రతిభకు తగిన పురస్కారాలు పొందుతారు. క్రమశిక్షణతో వ్యవహరించి కార్య సాధనకై కుటుంబములకై ధనాన్ని ఖర్చు చేస్తారు. భార్య పుత్రులతో ఆనందముగా జీవిస్తారు. మణులు రత్నములు సేకరించడం వలన ధన లాభము. సుఖశాంతులుగా జీవిస్తారు. సహనముచే కార్య సాధన, నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈ రాశి జాతకులకు ధనము చేతికి అందుతుంది. విద్యా వ్యాసంగాల్లో అసాధారణ ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తారు. బహుమతులు గెలుచుకుంటారు. ఉద్యోగస్తులకు అన్నింటా అనుకూలంగా ఉంటుంది. పైవారి మన్ననలను పొందుతారు. ప్రశంసలను అందుకుంటారు. దూర ప్రాంతాలను సందర్శిస్తారు. ధైర్య సాహసాలు ప్రదర్శించి ఇతరులకు మార్గదర్శకులు అవుతారు. క్రీడల్లో రాణిస్తారు. చదువు విషయంలో శ్రద్ధ వహిస్తారు. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కళాకారులకు రంగస్థల నటులకు గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి జాతకులు బంధుమిత్రులను కలిసి ఆనందముగా జీవిస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. చికిత్స లభిస్తుంది. నిరుద్యోగులకు వృత్తి ఉపాధి అవకాశం ఉన్నది. బాకీలు వసూలవుతాయి. ఆర్థికంగా పరిపుష్టి. ప్రణాళిక ప్రకారం కార్య జయము. మిత్రుల సహాయం లభిస్తుంది. భూమి కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. ఫలసాయం లభిస్తుంది. భార్య పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. సాంఘిక వ్యవహారాల్లో తలదూరుస్తారు. లేని పెత్తనం మీద వేసుకుంటారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ఎప్పటి నుంచో నిలిచిన పనులు ఫలవంతమై కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీల నిర్వహణ మెరుగవుతుంది. మిత్రుల తోడ్పాటు లభిస్తుంది. 10 మందిలో గుర్తింపు పొందుతారు. విందు విహారయాత్రలు చేస్తారు. ఆలోచన విధానం మెరుగవుతుంది. గృహ సంబంధ రుణములు చేయవలసి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు పాడవుతాయి. వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులు యోగాభ్యాసం లాంటి క్రియలు నిర్వర్తిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో గుర్తింపును పొందుతారు. ప్రతిఫలం లభిస్తుంది. దర్జాగా ధైర్యంగా వ్యవహరిస్తారు. సోదరులకు కలిసి వస్తుంది. వారి ఉన్నతికి పాటుపడతారు. శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
వ్యవసాయదారులకు మంచి దిగుబడి లభిస్తుంది. ధనధాన్య అభివృద్ధి, పుత్రుల వలన సౌఖ్యము, వారి వల్ల విదేశీ యానాలను పొందుతారు. కార్యక్రమాలను చాకచక్యంగా మెరుగ్గా చేయగలుగుతారు. వన విహారాలు, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలను వీక్షిస్తారు. దూరపు బంధువులకు దగ్గరవుతారు. తగిన ఖర్చు ఉంటుంది. స్వ ఆలోచనతో చేసిన కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అకాల భోజనం, నిద్రలేమ వలన కొంత అలసత్వాన్ని పొందుతారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు వ్యక్తిత్వపు పోటీల్లో ప్రతిభ వలన బహుమతులు గెలుచుకుంటారు. మీ విద్యాభివృద్ధికి పునాదులను వేసుకుంటారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రముఖులను కలిసి వారితో కలిసి పనిచేసి నూతన ఆవిష్కరణలు చేస్తారు. సుఖ సంతోషముగా జీవిస్తారు. ధన ధాన్య వస్తు వస్త్రాది లాభములున్నాయి. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరిగి నూతన గృహ నిర్మాణ యోచన చేస్తారు. అన్నింటా కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు విద్యా వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు. ధన ధాన్య వివర్ధనంగా ఉంటుంది. అందరికీ కూడా చేయూతనిచ్చి పైకి తీసుకువస్తారు. నూతన వ్యాపార పద్ధతుల వలన మంచి లాభాలను పొందుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వంశాభివృద్ధితో కొంత ఆనందాన్ని పొందుతారు. కొత్త పథకాలు అమల్లో నైపుణ్యత వహిస్తారు. కార్య జయం, వృత్తి రంగాల్లో వ్యతిరేకత గ్రహించి ముందుగా జాగ్రత్త పడతారు. స్పెక్యులేషన్, షేరు మార్కెట్ విద్యలు యోగిస్తాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించుట మంచిది. ఈ రాశి జాతకులకు గ్రహస్థితి ప్రతికూలము. వాహన విషయమై దృష్టి పెట్టండి. ఆరోగ్య విషయంలో ఔషధ సేవనం చేయవలసి వస్తుంది. కుటుంబమందు స్వల్ప చికాకులు, భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి. గృహ నిర్మాణంలో జాప్యము, రాశిరీత్యా ప్రతిబంధక వాతావరణము. అయితే ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆకస్మికంగా ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. వాహన ప్రమాదాల నివారణకు జాగ్రత్త వహించడం మంచిది. ఈశ్వర ఆరాధన చేయటం వలన ఉత్తమమైన ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులకు స్వస్థాన ప్రాప్తి, ధన లాభ యోగమున్నది. కీర్తిని పొందుతారు. ఆరోగ్యంగా జీవిస్తారు. తీర్థయాత్రలను చేస్తారు. దేవతానుగ్రహ ప్రాప్తి, సమయానుకూలంగా పనులు చేసి సాధించుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అన్నింటా జయము. గృహమున మంగళకర వాతావరణం ఉన్నది. శుభకార్యాలు నిర్వర్తిస్తారు. ఆకస్మిక ధన లాభము, వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు. వాహన ప్రాప్తి, పేరు ప్రతిష్టలు పెరిగి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులకు ధనధాన్య వస్తు వస్త్ర లాభాలున్నాయి. విశేషంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. అందరికీ ఆనందాన్ని కలుగు చేస్తారు. పెద్దలను గౌరవించడం మొదలగు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. తను కోరినవి వెంటనే లభిస్తాయి. దేహమందు ఆరోగ్యము, శరీర సౌష్ఠవము, బంధుమిత్రులతో సంతోషపడుతూ మధుర పదార్థాలను భుజిస్తారు. కోరిన స్థాన చలన సూచనలున్నాయి. పై అధికారుల ఆదరాభిమానాలు ఉద్యోగస్తులకు లభిస్తాయి. పనియందు అలసత్వాన్ని వదులుతారు. కార్యదీక్షతో ముందుకు నడుస్తారు. కార్య సాధనకై పై అధికారులు సందర్శిస్తారు. కొంత ఒత్తిడికి లోనవుతారు. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. గణపతిని ఆరాధన చేయుట మంచిది. రేపటి రాశిఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.